మనము ధ్యానం చేయబోయే అంశము ట్రాన్స్ఫార్మ్డ్. ఎట్లాగా ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ట్రూలీ ట్రాన్స్ఫార్మ్డ్. సో హౌ వీ కెన్ ట్రూలీ బీ ట్రాన్స్ఫార్మ్డ్ అన్న వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మరి కొంతమంది తనని తాను బాగా తగ్గించుకునే వారు ఉంటారు, కొంతమంది తనని తాను హెచ్చించుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ మనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఆయన అంటున్నాడు, నువ్వు నిన్ను ఎంచుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు, రైట్? అట్లా అని నువ్వు కించపరచుకోవద్దు, నువ్వు తక్కువ చేసుకోవద్దు, అట్లా అని నువ్వు నిన్ను ఎక్కువగా హెచ్చించుకోవద్దు. సో ఒక్కొక్కరికి దేవుడు మనకి విశ్వాసాన్ని దయచేశాడు. Faith is a gift of the Holy Spirit. We have the Atma Phalamu, the fruit of the Holy Spirit, and within that Holy Spirit, the fruit of the Holy Spirit, we have 9 fruits. Atma Phalamu అంటే పరిశుద్ధాత్మ యొక్క ఫలము ద్వారా మనకి 9 ఫలాలు ఉంటాయి. And then if you take an orange and then if you cut it open and then you'll see the segments. So the same way, if the entire orange fruit is a fruit of the Holy Spirit, and then the segments or the small fruits inside the fruit of the Holy Spirit. Atma Phalamulo prema, santosham, samadhanam, dirghasantam ivanni Atma Phalalu. So అందులో ఒక ఆత్మ ఫలం is విశ్వాసం. And we have gifts of the Holy Spirit. ఆత్మ ఫలాలు వేరు, ఆత్మ వరాలు వేరు. ఆత్మ వరాల్లో and faith is also a gift of the Holy Spirit. And then even disciples of Jesus Christ also, they have asked Lord Jesus Christ, Lord, increase our faith. మన యొక్క పరిస్థితుల ప్రభావాన్ని బట్టి sometimes మన యొక్క విశ్వాసం సన్నగిల్లంచవచ్చు. మరి ఐ థింక్ మీరందరూ విశ్వాసంలో బలపడిన వారు. మరి సమ్టైమ్స్ పాస్టర్ అయిన నేను కూడా ఒక్కొక్కసారి నా విశ్వాసం కూడా సన్నగిలుతూ ఉంటుంది. అలాంటప్పుడు దెన్ ఐ ప్రే టు గాడ్, లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్. సో మరి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక విశ్వాస పరిమాణం, ద మెజర్ ఆఫ్ ఫెయిత్, మన యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి మనము అద్భుత కార్యాలు చూస్తూ ఉంటాం. అలవాటుగా చేసే ప్రార్థనలో మనం అద్భుతాలు చూడలేము, కానీ ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో అద్భుతాలు చూడగలుగుతాం. సో కాబట్టి పరిమాణము వేరు, పరిణామము వేరు. తెలుగులో మీరందరూ దిట్టలు అనుకుంటా. పరిణామము అంటే మెజర్మెంట్, పరిమాణం అంటే కాన్సిక్వెన్స్. సారీ, రివర్స్ చేశానా? అదే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను. సో పరిమాణము అంటే మెజర్మెంట్, పరిణామము అంటే కాన్సిక్వెన్స్, రైట్? ఓకే. అయితే ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన విశ్వాస పరిమాణము చొప్పున మనము మన యొక్క కార్యాలను మనం చూస్తూ ఉంటాం. అందరూ చూస్తున్నారు, కరెక్ట్గా చెప్తున్నాడా లేదా, ఏమైనా అచ్చు తప్పులు ఏమైనా పలుకుతున్నాడా లేదా అని. సో అయితే స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే స్వస్థత ఈజ్ హీలింగ్. బట్ యాక్చువల్గా వెన్ వీ టాక్ అబౌట్ బుద్ధి, స్వస్థ బుద్ధి అంటే అదేంటి అంటే మనము సోబర్ మైండ్ అండ్ దెన్ ఆల్సో మనకి సౌండ్ ఆఫ్ గుడ్ సౌండ్, ద గుడ్ సౌండ్ ఆఫ్ మైండ్, రైట్? సో దాన్ని స్వస్థ బుద్ధి అంటారు. సో సుబుద్ధి అనొచ్చు. సుబుద్ధి ఈజ్ ఆల్సో లైక్ స్వస్థ బుద్ధి. సో ఇట్స్ బేసిక్లీ మనకి అండ్ అపోస్తలుడైన పౌలు ఆయన అస్వస్థతో ఉన్నప్పుడు మరి ముమ్మారు ప్రార్థించాడు దేవునికి ముళ్ళు తీసేయమని. మరి దేవుడు హీఈస్ ఎ హెవెన్లీ హీలర్, బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్. అండ్ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అపోస్తలుడైన పౌలు నీడను తాకి కూడా స్వస్థపరచబడ్డారు కదా. మరి ముమ్మారు ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థపరిచాడా అపోస్తలుడైన పౌల్ని? బట్ ఏమన్నాడు దేవుడు?
మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును అన్నాడు. ఆ కృపను బట్టే అపోస్తలుడైన పౌలు రోమీయులకు జ్ఞాపకం చేస్తున్న మాటని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. Now turn your Bibles to Romans 12:3. తీసిన వారు చదవాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. Praise the Lord. Thank you, Abhisarika. For I say, through the grace given unto me, to every man that is among you, not to think of himself more highly than ought to think, but to think soberly, according as God hath dealt to every man the measure of faith. Right? తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడునగుటకై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడే ఉండెను. వాక్యము దేవ, ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా ప్రభాతని జ్ఞాన మరి ప్రిపరేషన్లో నాకు తోడుగున్నారు, ప్రెజెంటేషన్లో సహాయం చేయండి నాయన. మీ యొక్క ఆత్మ నాలో ఉంచి నా ద్వారా మీరు పలికించండి. అలాగే ప్రభాతని నేను ప్రజెంట్ చేసింది దైనందిన జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి కృపను అనుగ్రహించమని, మరి నేను ఈ యొక్క కొద్ది తలంపులు, మాటలు, హృదయ ధ్యానములు మీకు అంగీకారములుగా ఉండేలాగిన సహాయం చేయమని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలిని తోడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరి యొక్క సమయంలో మరి కొంతమంది తాను వాళ్ళు ఊహించుకోవాల్సిన కంటే ఎంచుకోవాల్సిన దానికంటే హెచ్చుగా ఎంచుకునే వాళ్ళు ఉన్నారు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికీ తెలుసు మరి పరిసయ్యుడు అండ్ సుంకరి ప్రార్థన. మరి పరిసయ్యుడు ఏమంటున్నాడు? హీఈస్ బోస్టింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. నేను ప్రతిరోజు నీకు ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. హీఈస్ యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడు వాళ్ళ యొక్క అట్రిబ్యూట్స్ గురించి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి యూనో ఏ విధంగా ట్రంపెట్ కొడతారో అట్లా కొడుతున్నాడు. రైట్? సో మరి అయితే ఆఖరికి మరి సుంకరి వచ్చాడు. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నేను సరిపోడును, నేను అర్హుడిని కాదు, దేవా నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దట్ అట్రిబ్యూట్స్, ప్రైజ్ ద లార్డ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఇఫ్ యూ బోస్ట్ యువర్ సెల్ఫ్, తనని తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. సో కాబట్టి ఇక్కడ అందుకనే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడు, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడునొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను అని చెప్పి అపోస్తలుడైన పౌలు రోమీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యం కదా, ఇప్పుడు మనకి ఇది వర్తిస్తుంది అంటే ఎస్, ఇట్ ఈస్ అప్లికబుల్ రైట్ నౌ. టుడే February 23rd, 2025, అండ్ ఈ యొక్క దేవుని మందిరంలో కూర్చున్న నీకు నాకు కూడా ఇది వర్తిస్తుంది. సో కాబట్టి మనకి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. It is possible to avoid most of the worldly customs and still be proud and covetous, selfish,
స్టబర్న్ అండ్ యారగెంట్. అయితే అందుకనే మనకి ఈవెన్ దో ద స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఈజ్ వీక్. సో ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. కానీ దాన్ని మనం ఒక లైసెన్స్గా తీసుకోకూడదు. వాక్యమే చెప్తుంది స్పిరిట్ ఈజ్ విల్లింగ్, ఫ్లెష్ ఈజ్ వీక్, నేను కూడా వీక్, అట్లా అనుకోవడానికి లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, నేను ఇంతమందికి వాక్యం చెప్తున్నా, నేను భ్రష్టుడిని అయిపోతానేమని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. సో ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు డూ అవర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో yesterday passed, tomorrow it's not in our hand. What is in our hand is today. నిన్న అనేది గతించిపోయింది, రేపు అనేది మన చేతిలో లేదు. ఈరోజు టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇంకా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించిపోతే సాల్వేషన్ టుమారోనా? టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. సో ఇక్కడ మరి అందుకనే మరి సాతాను దేవుని యొక్క సన్నిధిలో మరి హీఈస్ ద చీఫ్ మ్యూజిషియన్. అట్లాంటి వ్యక్తి ఎందుకు కింద పడద్రోయబడ్డాడు? సెల్ఫ్ ప్రైడ్. దేవుడు పొందుతున్న ఘనత నేను కూడా పొందాలనుకున్నాడు. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ ప్రైడ్ వచ్చిందో, అండ్ దెన్ హీ వాస్ థ్రోన్ అవుట్, పరలోకం నుంచి కిందకు త్రోయబడ్డాడు. సో కాబట్టి మనకి మృగాల్లోకి రాజు ఎవరు? సింహం, అందుకని మృగరాజు అంటారు. మరి పక్షుల్లో రాజు ఎవరు? ఈగల్. పక్షి కరెక్ట్. పక్షుల్లో రాజు ఎవరంటే ఈగల్, పక్షిరాజు. అందుకనే ఈగల్ని పక్షిరాజు అంటారు. మరి అండ్ ఫ్లవర్స్లో కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ ఏది? రోజ్, అందుకని దాన్ని పుష్పరాజం అంటారు. అండ్ దెన్ మరి ఫ్రూట్స్లో ఏది కింగ్? మ్యాంగో, ఫలరాజం. అయితే పాపంలో ఏది రాజు? సెల్ఫ్ ప్రైడ్. వెరీ గుడ్, నువ్వు ఇప్పుడే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. వెరీ గుడ్, ఓకే, థ్యాంక్ యూ. సో అట్లాగా మనకి సెల్ఫ్ ప్రైడ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ సిన్స్. అంటే మనం ఏమనుకుంటామంటే మర్డర్, మానభంగం ఇలాంటివి అన్నీ హై పొజిషన్లో ఉంటాయేమో అనుకుంటాం కదా. కానీ సెల్ఫ్ ప్రైడ్ ఈజ్ లైక్ ఇట్ వర్క్స్ యాజ్ అ కొరోజన్. కెమికల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎవరి మీద స్కిన్ వేస్తే పోన్లే ఇది చాలా లైట్ స్కిన్, వైట్ స్కిన్, దీని మీద కాల్చకూడదు అని అనుకుంటుందా? ఎవరి స్కిన్ అయినా దాని నేచర్, దాని ప్రాపర్టీ ఏంటి? భక్షించటం. సో కొరోజన్. సో సేమ్ థింగ్, ద సెల్ఫ్ ప్రైడ్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ కొరోజివ్. సో స్లో పాయిజన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో అందుకనే మరి ఇక్కడ మనము అపోస్తలుడైన పౌలు మరి రోమీయులకు రాస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అండ్ we need to think about 3 R's. ఇప్పుడు సడన్గా నేను RRR అన్నాను అనుకో, మీ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది కదా. బట్ నేను దాని గురించి మాట్లాడట్లేదు. కానీ మనము 3 R's గురించి మనం ధ్యానం చేద్దాం. అదేంటి అంటే, Holy Spirit is the one that can renew our mind. So the first thing is renewing our mind. And Holy Spirit is the one that can re-educate your mind. So re-education. And Holy Spirit is the only God who can redirect your minds. So ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 3 R's ఏంటి? Very good. We have to renew our mind, and we have to re-educate, and we have to redirect. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మీరు బండారం నుంచి వస్తున్నారు. అండ్ దెన్ అక్కడ బెండర్స్ బుల్వర్డ్ మీద రైట్ తీసుకున్నారు, చర్చ్కి వచ్చారు. కానీ నేను లెఫ్ట్ తీసుకుంటానని ఎవర్స్ మీదకి వెళ్ళిపోయారు అనుకోండి, చర్చ్ వస్తుందా? రాదు. అక్కడ రాంగ్ ఎగ్జిట్ తీసుకుంటే డెస్టినేషన్ ఎట్లా రీచ్ అవ్వమో
ద సేమ్ థింగ్, వాట్ ఈజ్ అవర్ డెస్టినీ? ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఒక కాలింగ్ ఇస్తాడు. నీ పిలుపు ఏంటి? ఆ పిలుపుకి నువ్వు ఈల్డ్ అవుతున్నావా, లోబడుతున్నావా? యునో, ఫర్ మీ టు ఈల్డ్ టువర్డ్స్ మై pastoral calling, I took 27 years. Not 2 years, not 7 years. 27 years. అంటే ఒకవేళ ఎవరైనా సరే డిలే చేయటంలోని మరి మేబీ నేను ఏమైనా పిహెచ్డి చేశానని తెలియదు కానీ, బట్ అంత డిలే చేశాను పాస్టరల్ కాలింగ్ ఈల్డ్ చేయటానికి. బట్ స్టిల్ దేవుడు ఒకరిని పట్టుకున్నప్పుడు ఎట్లాంటి స్థితిలో ఉన్నా కూడా సౌలును ఏ విధంగా మార్చాడు దేవుడు? పౌలుగా మార్చాడు. ఒకవేళ సౌలును పౌలుగా మార్చకపోతే మనకి నూతన నిబంధనలో 14 బుక్స్ ఉండేవి కాదు. అవుట్ ఆఫ్ 27 books in the New Testament were written, 14 were written by Apostle Paul. సో సౌలును పౌలుగా మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా మార్చగల సమర్థుడు. మరి కాబట్టి ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ లైఫ్. ఏదైనా విషయంలో నువ్వు ఈ రోజు కాదులే నెక్స్ట్ వీక్ చూద్దాం, నెక్స్ట్ వీక్ కాదులే నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ మంత్ కాదులే నెక్స్ట్ ఇయర్ చూద్దాం అని ప్రొక్రాస్టినేట్ చేసావు అంటే దెన్ దట్ ఈస్ ద థీఫ్ ఆఫ్ యువర్ లైఫ్. కాబట్టి మనము ఎప్పుడు అయినా సరే ఆలస్యం అమృతం విషం అంటారు తెలుగులో. అంటే ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అయిపోద్ది. సో కాబట్టి మనం ఎప్పుడు ప్రొక్రాస్టినేట్ చేయకూడదు. సో ఇక్కడ మరి అందుకనే వి నీడ్ టు ప్రే టు హోలీ స్పిరిట్ గాడ్, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ టు రెన్యూ మై మైండ్. హోలీ స్పిరిట్ గాడ్ ప్లీజ్ రీ-ఎడ్యుకేట్ మై మైండ్. హోలీ స్పిరిట్ గాడ్ ప్లీజ్ రీడైరెక్ట్ మై మైండ్. మేబీ ఒకవేళ నేను తప్పుదారిలో వెళ్ళిపోతున్నానేమో, ప్లీజ్ ఎవరైతే తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడో ఆ ప్రేమించే తండ్రి శిక్షిస్తాడు. శిక్షాదండము నరకాగ్ని నుంచి తప్పిస్తుందట. అరే పర్లేదులే ఆడే కొన్ని రోజుల తర్వాత నేర్చుకుంటాడంటే నేర్చుకోకపోతే, అందుకనే బాలుడు నడవలసిన త్రోవను బాల్యం నుంచే నేర్పించినచో వాడు పెద్దవాడైనాక ఆ త్రోవ నుంచి తొలగిపోడు. హెల్దీ సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ some of us think too little. ఇందాకేమో మనం సెల్ఫ్ ప్రైడ్ గురించి మాట్లాడుతున్నాము. కొంతమంది మరీ తగ్గించేసుకుంటారు కదా. అంత మరీ తగ్గించుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. ఈవెన్ కొంతమంది, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్, బట్ కొంతమంది ప్రే చేసినప్పుడు కూడా నేను పురుగుని పుట్టర్ని పెంట మీద వేసిన చెత్త కుప్పని బావురు కప్పని ఇలాంటి ప్రార్థనలు అసలు ఇట్స్ నాట్ రైట్. సో దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తున్నాడు? రాయల్ ప్రీస్ట్హుడ్గా చూస్తున్నాడు. రాజులైన యాజక సమూహం. అట్లాగా చూస్తున్న దేవునికి మనల్ని మనమే తగ్గించుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు, రైట్? సో కాబట్టి సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. కొంతమంది నేను ఒకప్పుడు ఎలాగుండేవాను, ఎలాగైపోయాను. సో అలాగే ఒక్కొక్కసారి మామూలుగా ఒక వర్క్లో ఒక లేడీ ఎంప్లాయీ అంటే దీనికి దానికి మీరు లింక్ చూస్తారేమో, ఇట్స్ లింక్లెస్, ఇట్స్ నాట్ రెలవెంట్, ఇట్స్ ఇర్రెలవెంట్, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ జస్ట్ రిమెంబర్డ్ సంథింగ్. ఒక వర్క్లో ఒక లేడీ ఎంప్లాయీ ఎప్పుడైనా వర్క్లో బాగా స్ట్రెస్ ఉంటే సడన్గా తన పర్సులో నుంచి ఒకటి చూసుకొని కామ్ అయిపోద్దంట. అయితే అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కానీ ఎవరు అడగలేదు. బాగా సీనియర్ మోస్ట్ ఏమడుగుతాం, మీ పర్సులో ఏం చదువుతున్నావా అని ఏమడుగుతాం. సో కాబట్టి ఎవరు అడగలేదు. బట్ ఒక కొత్తగా వచ్చిన ఎంప్లాయీ కొంచెం ధైర్యం తెగించి, మేడం మీరు ఏదైనా ఎక్కువగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏదో పర్సులో నుంచి తీస్తారు, చూడంగానే కామ్ అయిపోతారు, ఏంటి మేడం అని అంటే, అదే మా ఆయన ఫోటో అందంట. అబ్బా పతియే ప్రత్యక్ష దైవమా అని అంటే అంత సీన్ లేదందంట. నాదేంటి అని అంటే, నాకు ఎక్కువ బాగా స్ట్రెస్ ఉందనుకో, ఈ ఫోటో చూసి ఈ స్ట్రెస్ ముందు ఇది ఎంత అనేటప్పటికి మొత్తం తగ్గిపోద్దంట. కంపేర్ చేసేటప్పటికి ఇదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అదే పెద్ద ప్రాబ్లం అనుకుంటుందంట. సో అట్లాగా మనల్ని మనం ఒక్కొక్కసారి ఎక్కువగా కూడా ఉంచుకోకూడదు,
అట్లా అని మనల్ని మనం తగ్గించుకోకూడదు. సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ సమ్ ఆఫ్ అస్ think too high and sometimes too little of ourselves. On the other hand, some of us overestimate, ourselves. So that the key to an honest and accurate evaluation is knowing the basis of our self-worth. ఇప్పుడు నా సెల్ఫ్ వర్త్ గురించి నా అంతటి నేను మాట్లాడుకున్నప్పుడు, ఎస్, సిన్స్ ఐఎమ్ ఏ pastor and then preaching the word of God, and then the Bible says that we are the royal priesthood, రాజులైన యాజక సమూహం. సో అట్లాగే మనము ఒక్కొక్కసారి మరి మన గురించి మనము ఏ విధంగా ఆలోచించుకుంటున్నాము అన్నది మన యొక్క సెల్ఫ్ వర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడైతే అంత డైరెక్ట్గా ఎవరు హ్యూమిలియేట్ చేయరు, కానీ మన దేశంలో అయితే మాత్రం, ఒరే నువ్వు దమ్మిడికి కూడా పని చేయవురా, నీ మీద నెత్తి మీద ₹10 పెట్టినా కూడా ఎవడో కొండరా, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. సో నువ్వు అసలు ఎప్పుడు నువ్వు నీ స్వరము, నీ గార్ధపు స్వరం అని అంటే ఆడు ఎప్పుడైనా సింగర్ అవుతాడా? అసలు ఇప్పుడంటే నేను ఏదో పాటలు పాడుతున్నాను కాబట్టి, చిన్నప్పుడు మా ఫ్యామిలీ ప్రేయర్లో ఎప్పుడైనా నడిపించిన బాబు నువ్వు ఎత్తకరా బాబు, నీకు నమస్కారం అనేవాడు. సో అంటే అయ్యాను అనుకోండి. కానీ ఒక్కొక్కసారి అంటే మైండ్ అట్లాగే దీనికి పేరెంట్సే నన్ను ఎంకరేజ్ చేయట్లేదు, ఇంక నేనేమో సింగర్ని అవుతాను అనుకుంటారు. అట్లాగే మనము ఎదుటివాడిని హ్యూమిలియేట్ చేస్తే వాడికి అదొక రకమైన బ్యాక్ ఇన్ ద మైండ్ తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మనము ఎంకరేజ్ చేయాలి తప్ప డిస్కరేజ్ చేయకూడదు. అండ్ దెన్ మనకి మన మాటకి పవర్ అని తెలుసా? ఎందుకంటే ఇప్పుడు చూడు, మనము దీవిస్తున్నాము అంటే నిజంగా మన మాటల ద్వారా ఎదుటివాడు దీవింపబడతాడు. మనం ఎవరినైనా శపిస్తున్నామంటే నిజంగా వాడు శపింపబడతాడు. ఎందుకంటే యాకోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాలుక కింద జీవన్ మరణాలు దాగి ఉన్నాయని. మనము సర్కస్కి వెళ్ళినప్పుడు, జూకి వెళ్ళినప్పుడు సింహాలని, పులుల్ని కూడా వాళ్ళు రింగులో దూకమంటే అవి దూకుతూ ఉంటాయి. అట్లాంటిది 3 inch స్మాల్ ఆర్గన్ ఎవరు కంట్రోల్ చేయలేదు. నోబడీ కెన్ టేమ్ దేర్ ఓన్ టంగ్. ఎందుకంటే మనము ఒకే నాలుకతో దేవుణ్ణి మనము దేవుని యొక్క దీవెనలు అందిస్తాము, అదే మాటతో ఎదుటివాడిని శపిస్తూ ఉంటాం. అంటే మనం కాదు, కొంతమంది. సో అంటే ఒక్క నాలుక ఎన్ని రకాలుగానే మాట్లాడవచ్చు. సో చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు అసలు ఎన్ని అబద్ధాలు ఆడతాడంటే అవసరమే ఉండదు. ఏమన్నంటే అరే నాలుగు మడత పెట్టాలరా ఎప్పుడు కావాలంటే అట్లాంటి విని నేర్చుకున్నాడు, మరి అలాగే మడత పెడతాడు. సో కాబట్టి మనము నాలుక కింద జీవన్ మరణాలు దాగి ఉన్నాయని చెప్పి యాకోబు గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. సో దట్ ద కీ టు అన్ ఆనెస్ట్ అండ్ accurate evaluation is knowing the basis of our self-worth, our identity. మన ఐడెంటిటీ దేన్ని బట్టి ఇప్పుడు మనం యాక్చువల్గా పరలోకపు తండ్రి మన యొక్క ఐడెంటిటీ ఏ విధంగా చూస్తారో తెలుసా? మనము క్రీస్తులో ఉన్నామా లేదా? క్రీస్తుని బట్టి మన ఐడెంటిటీ పెరుగుద్ది. మనము మన యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ ఏంటి తెలుసా? వీఆర్ ఆల్ సిన్నర్స్. మనము పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారమే ఉంటుండగా క్రీస్తుతో పాటు మనము లేపబడ్డాం. అంటే అక్కడ జీసస్ క్రైస్ట్ లేకపోతే వీఆర్ వర్త్లెస్. మనకు అసలు వర్త్ లేదు. మనము నరకాగ్నికి గురవ్వాల్సిన వాళ్ళం. అట్లాంటిది మనం పరలోకానికి ఎందుకు వెళ్తున్నాం అంటే వీ హ్యావ్ అన్ ఐడెంటిటీ దట్ ఈస్ త్రూ జీసస్ క్రైస్ట్. మనము ఆయన స్వరక్తంతో కొనబడిన వారము. సో అందుకనే నేను మిమ్మల్ని కొన్నాను అంటాడు దేవుడు. ఎందుకు? ఆయన రక్తము ద్వారా మనము రక్షణ మార్గంలో నడిపింపబడుతున్నాము, రక్షింపబడ్డాం. సో కాబట్టి మనము క్రిస్టియన్ అని అంటే తాత ముత్తాతల నుంచి ఏదో వంశపారంపర్యంగా రావట్లేదు కానీ, రైట్, మన ఐడెంటిటీ ఈజ్ విత్ జీసస్ క్రైస్ట్. క్రైస్ట్ ఇన్ ఈజ్ ఎ క్రిస్టియన్. సో మనలో క్రైస్ట్ లేకపోతే వీఆర్ నాట్ క్రిస్టియన్స్. సింపుల్ యాజ్ దాట్. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ క్రైస్ట్ ఇన్ మీ, ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్. అండ్ దెన్ మనము
మనం యాక్చువల్గా ఎప్పుడు క్రైస్తవ్యం అనగానే ఆయన మతం పుచ్చుకున్నాడు. క్రైస్తవ్యం అంటే ఇది మతం కాదు, మార్గం. ఇట్స్ నాట్ ఎ రిలీజియన్ బట్ ఇట్స్ ఎ రిలేషన్షిప్. సో కాబట్టి మనము ఇక్కడ మన యొక్క సెల్ఫ్ వర్త్ ఇస్ బేసిక్లీ ఐడెంటిటీ విత్ జీసస్ క్రైస్ట్. అపార్ట్ ఫ్రమ్ హిమ్ we aren't capable of very much by eternal standards. మరి యోహాను సువార్తలో ఏమని ఉంటుంది? ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలను. సో ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద్రాక్షవల్లి అండ్ దిస్ మైక్రోఫోన్ ఈజ్ ఏ తీగ అనుకుందాం. నేను ఈ మైక్రోఫోన్ నుంచి, ఈ తీగ నుంచి డిస్కనెక్ట్ చేసేస్తాను. పని చేస్తుందా? పని చేయదు. ఎందుకంటే ఈ కనెక్టివిటీ లేదు. సో సేమ్ థింగ్, మనకి ద్రాక్షవల్లి ప్రభువైన యేసుక్రీస్తు అయితే మనము తీగలము. అండ్ దెన్ ఆ తీగే ఆ ద్రాక్షవల్లితో అంటు కట్టబడి ఉంటేనే మనం ఫలిస్తాం. ఆయన జీసస్ క్రైస్ట్ ఏం చెప్తారు తెలుసా? నాకు వేరుగా ఉండి మీరేమిని చెయ్యలేరు. సో ఆయనతో మనం అంటు కట్టబడినప్పుడే మనం ఫలించగలుగుతాం. సో కాబట్టి మనము ప్రాస్పారిటీ గురించి, న్యూ ఇయర్ రాగానే ఐ విష్ యూ హ్యాపీ, హెల్దీ, వెల్దీ న్యూ ఇయర్, ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పి మనం విషెస్ చెప్తాం కదా. ఆ ప్రాస్పరిటీ ఎట్లా వస్తుంది అంటే మనం దేవునితో కట్టబడినప్పుడు. మనం దేవునికి దూరంగా ఉంటూ దేవా గాడ్ బ్లెస్ మీ అంటే డజంట్ వర్క్ దట్ వే. సో ఒక్కొక్కసారి ఎండ్యూరెన్స్ అంటే మనము కష్టాల్లో, నష్టాల్లో, దుఃఖాల్లో, సుఖాల్లో, అన్ని రకాల్లో కూడా మనం దేవుని చూపించగలుగుతున్నామా? సో కొంతమంది ఏమంటారంటే బ్లెస్సింగ్స్ మాత్రం కావాలి, మిగతాయి మాత్రం వద్దు. సో ఒకసారి ఒక యంగ్స్టర్ మరి ఒక పాస్టర్ని అడుగుతున్నాడంట, నేను ఐ వాంట్ టు గ్రో స్పిరిచువల్లీ, ఐ వాంట్ ప్రాస్పారిటీ అని చెప్తే ఆయన ప్రార్థన చేసినప్పుడు లెట్స్ ప్రే అని చెప్పి, లార్డ్ గివ్ హిమ్ ఎండ్యూరెన్స్, give him the troubles and tribulations and ప్రార్థన చేస్తుంటే, wait, I'm not asking about all those things, I need blessing. అంటే in order to receive blessing, sometimes you need to go through hardship also, right? కష్టే ఫలి, కష్టం లేకుండా ఫలితం దక్కుద్దా? అండ్ దెన్ మనము ఏ హార్డ్ వర్క్ చేయకుండా గోల్డ్ మెడల్ వస్తుందా? ఏ హార్డ్ వర్క్, నువ్వు ఏ జాబ్కి ఇంటర్వ్యూ చేయకుండా జాబ్ నీ దగ్గరికి వస్తుందా? ఏ జాబ్కి అప్లై చేయకుండా? సో ఏదైనా సరే మనం చేసిన హార్డ్ వర్క్కి డెఫినెట్గా మనం ఫ్రూట్ ఎంజాయ్ చేస్తాం. బట్ బేసిక్లీ ఎప్పుడైతే దేవునితో మనం కనెక్ట్ అవుతామో అప్పుడే మనం ఫలిస్తాం. సో evaluating yourself by the worldly standards of success and achievement can cause you to think too much about your worth in the eyes of others and thus miss your true value in God's eyes. ఆడు నన్ను ఏమనుకుంటున్నాడు, ఈడు నన్ను ఏమనుకుంటున్నాడు, ఎవరు ఆడికేంటారు బాబు, అసలు రోల్స్ రాయ్స్ పెద్ద బంగళా. కానీ మరి ఒక మాట ఉంటుంది కదా బైబిల్లో, ఏమని ఏంటంటే ఒక ధనవంతుడు ఏమనుకుంటాడు, లెట్ మీ బిల్డ్ బాండ్స్, మరి ఇవంతా నా దగ్గర ఉన్నాయంతా నేను ఇందులో నుంచి నేను సెక్యూర్ చేసుకుంటాను అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, ఊరి వెర్రివాడ, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు అక్యూములేట్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ ఎవరికి వెళ్తాయి? సో మనము అందరికీ తెలిసిన విషయాలే కదా, కొత్త విషయాలు ఏం కాదు. కానీ మనం ఏంటంటే తన దాకా వస్తే తప్ప తెలియదు అన్నట్టు ఒక శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉంటుంది. ఒక బరియల్ గ్రౌండ్కి లవ్డ్ వన్ లూజ్ అయినప్పుడు బరియల్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నాడంట, ఏముంది ఈ జీవితం, ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే నెక్స్ట్ వారం, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇప్పుడైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం కదా, ఒకవేళ ఇప్పుడే కన్నా ప్రాణం పోయినా ఆయన హ్యాపీ అన్నాడంట. ఏంటి ఇంత ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పి అనుకుని అంత అయిపోయిన తర్వాత రోడ్డు క్రాస్ చేస్తుంటే ఒక అశోక లైలాండ్ లారీ వచ్చేస్తాడు, పరిగెత్తుగా అవతల వెళ్ళి కొద్ది నిమిషాలు నా ప్రాణం పోయేది తెలుసా, ఇప్పుడే కదా అన్నావు, దేవుడిని తీసుకున్నా పర్వాలేదు, ఏమైనా పర్లేదు అన్నావు.
శ్మశాన వైరాగ్యం అంటే అక్కడ ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది, చర్చిలో ఉన్నప్పుడు ఇలా అనిపిస్తుంది, బయటకు అలా కానీ అలా చేయొద్దు, మీరు చేయరు నాకు తెలుసు. సో కాబట్టి మనము ఎప్పటికప్పుడు we have to evaluate ourselves. Evaluating yourself by the worldly standards of success and achievement can cause you to think too much about your worth in the eyes of others and thus miss your true value in God's eyes. దేవుని యొక్క దృష్టిలో మనం సాక్ష్యం పొందటం అనేది ఎంత ధన్యత కదా. యోబుని ఎవరు మెచ్చుకున్నారు? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఊజు దేశంలో యోబు అంత ధనవంతుడు ఎవరు లేరు, నా స్నేహితుడేది యోబుని చూసావా అని చెప్పి అంటున్నాడు. అంటే అప్పుడు సాతాను అన్నాడు, ఏం చూస్తాను, చుట్టూ నువ్వు కంచె వేసావు కదా అన్నాడు. అంటే ఎక్సెప్ట్ తన ప్రాణం తప్ప నువ్వు ఏదైనా చేసుకుంటే అప్పుడు స్టార్ట్ అయినాయి అన్నీ. సో మరి మా ధనం పోయింది, పిల్లలు చనిపోతా ఉన్నారు, ఆఖరికి స్కిన్ డిసీజ్ వచ్చి చిల్ల పింక్తో గోక్కుంటా ఉంటున్నప్పుడు వైఫ్ వచ్చి దేవుణ్ణి శపించి దూషించి చనిపోవచ్చు కదా, ఎందుకు నీ జీవితం అని చెప్పండి. అయితే మరి అప్పుడు యోబు అంటాడు, అంటే నువ్వు ఆశీర్వాదం పొందుకున్నాను అనిపడినా దేవుణ్ణి స్తుతించగలవు, నువ్వు వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ద డిఫికల్ట్ టైమ్స్ యూ క్యాన్ ప్రైజ్ ద లార్డ్. సో అంటే మనము అట్లా దేవుని ద్వారా సాక్ష్యం పొందిన వాళ్ళలో యోబు ఒకడు. మరి అట్లాగే నా స్నేహితుడైన అబ్రహాము దగ్గర నేను దాసిదనా అని చెప్పి అంటున్నాడు. ఒక సాక్షాత్తు దేవుడు, ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్, కమింగ్ టు ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అని చెప్పటం అంటే ఎంత ధన్యత కదా అబ్రహాముకి. సో మరి అట్లాగే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు? మోషేని దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా హృదయానుసారుడు అని ఎవరిని అంటున్నాడు? దావీదు. అంటే డేవిడ్ థింక్స్ హౌ గాడ్ థింక్స్ అంట. అందుకనే అంటే ఆయన ఆలోచించే విధంగా గాడ్స్ పర్స్పెక్టివ్లో అంతా అలా ఆలోచించగలుగుతున్నాడు కాబట్టి మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్. సో అట్లా మరి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. బట్ I would like to continue next Sunday as well. సో కాబట్టి మరి ఈరోజు మనము ధ్యానం చేసిన అంశము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత I request each one of you to open your Bibles to Romans 12th chapter and 3rd verse. తాను ఎంచుకున్న దగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడినొకటికై తగిన రీతిగా తాను ఎంచుకునవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, విత్తబడిన వాక్యము అది మంచి నేలను పడిన విత్తనం వలె 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించే కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసనిధి చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.